రంగనాయక్ సాగర్కు నీళ్లు వచ్చే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్న ఏదైతే ఈ పైప్ లైన్ ఉందో మోటార్లను ఎత్తిపోయడం ద్వారా ఈ పైప్ లైన్లో నుంచి నీళ్లు రంగనాయక సాగర్లోకి రానున్నాయి. మొత్తం 134 కేవీ మెగావాట్ల సంబంధించినటువంటి మోటార్లు పనిచేయనున్నాయి. ఒక్కొక్క పైప్ లైన్కి ఒక్కొక్క మోటారు 4 మోటార్లు ఏదైతే ప్రస్తుతం మనం సంపోజ్ నిర్మించారో ఆ సంపోజ్ చూస్తున్నాం. మొత్తం 3,500 కోట్ల రూపాయలైనటువంటి ఈ ఏదైతే ప్యాకేజ్ ఉందో అక్కడ ఆ 4 మోటార్లు ఒక సబ్స్టేషన్ నిర్మించారు. 437 కేవీ సబ్స్టేషను అది ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నటువంటి 134 మెగావాట్లకు సంబంధించిన 4 మోటార్లకు అది పనిచేయనున్నాయి. ఆ 4 మోటార్లు పనిచేస్తే ఒక రోజుకి 1 టీఎంసీ నీళ్లు రంగనాయక సాగర్లోకి రానున్నాయి. ఈ ప్రస్తుతం ఇటువైపున ఈ రంగనాయక సాగర్లో మొత్తం 3 టీఎంసీల కెపాసిటీ కలిది. ఈ 3 టీఎంసీలు మొత్తం 2700 ఎకరాల ల్యాండ్ అంతా ఈ ప్రస్తుతం దాదాపు యూ షేప్లో ఉన్నటువంటి ఈ ట్యాంక్ ఏదైతే రిజర్వాయర్ ఉందో ఈ బండ్ మొత్తం 8.3 కిలోమీటర్ల మేర ఈ బండ్ నిర్మించారు. ఈ బండు 2700 ఎకరాలలో నిర్మించారు. ఒకవైపు ఏమో భూమి హైట్గా ఉంది, మరోవైపు రంగనాయక గుట్ట ఉంది. సో మొత్తంగా ఒకవైపు గుట్ట భూమి హైట్గా ఉండడంతో యూ షేప్లో ప్రాజెక్టు నిర్మాణం అంతా జరిగింది. ఈ 3 టీఎంసీల ప్రాజెక్టులోకి ఈ ప్రస్తుతం మనం ఏదైతే ఇందాక చెప్పుకున్న 4 మోటార్లు ఉన్నాయో 4 మోటార్లు రోజంతా నడిస్తే 1 టీఎంసీ నీరు ఎత్తిపోయనున్నాయి. ఆ 3 టీఎంసీల ఎత్తిపోయడానికి అంటే 3 రోజుల సమయం పడుతుంది. 3 రోజులు 4 మోటార్లు కంటిన్యూస్గా నడిస్తే రంగనాయక సాగర్ పూర్తిగా నిండనుంది.